రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో అధికార పార్టీ అనేక రకాల కుట్రలకు పన్నుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారానికి అధికార పార్టీ తెరలేపిందని చెప్పి విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్టు ఏ విధంగా జరుగుతుంది, ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే అది మద్యమే. అంటే పేద ప్రజల యొక్క ఆరోగ్యము, కూలీ వాళ్ళ యొక్క రక్తము, మాంసంతో ఆదాయాన్ని తీసుకుంటూ ఖజానా నింపుకోవడమే కాకుండా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమ ఆర్జనకు ఈ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారు. రానున్నటువంటి 20 ఏళ్ల మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్నారు. మద్యపానం నిషేధం చేసే ఉద్దేశం ఏముంటే ఆ రకంగా 20 సంవత్సరాల మీద వచ్చే ఆదాయాన్ని ఎలా తాకట్టు పెడతారు? నిషేధించే ఉద్దేశమే ఉంటే ఇవాళ దానికి డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ, క్రమేపీ మద్యం యొక్క అమ్మకాల సంఖ్యను తగ్గించడం కానీ, లేక ధరలు తగ్గించడం కానీ, నాణ్యమైనటువంటి ధరని సరుకుని అంటే ఈ మద్యాన్ని అందించే ప్రయత్నం కానీ ఎక్కడా చేయలేదు. మద్యం తయారీదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీదారులే. ఇప్పటికీ మాకున్న సమాచారం సుమారు 1,00,00,000 కోట్ల రూపాయలు అంటే బేవరేజెస్ ద్వారా, తయారీ ద్వారా, సరఫరా ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాల్సి ఉన్నా కూడా డబ్బుతో క్యాష్ అండ్ క్యారీ విధానం ద్వారా చేసిన అమ్మకాల ద్వారా 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ట్రక్కుల్లో నియోజకవర్గాలకు తరలించేశారు. వీటి వెనుక జరిగినటువంటి వ్యాపార లావాదేవీలు, తయారీ కావచ్చు, నాసిరకం కావచ్చు, విషపూరితమైనటువంటి ఆల్కహాల్ కావచ్చు, చీప్ లిక్కర్ కావచ్చు, విచారణ చేపట్టాలి. దీని వెనుకున్న కుట్రదారులను జైలుకు పంపాలని చెప్పి డిమాండ్తో మేము కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఫిర్యాదు చేయబోతున్నాం. ఇవాళ అధికార పార్టీ పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తామని చెప్పి గతంలో ప్రకటించారు. ఇవాళ దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. దీన్ని ఎలా భావించాలి? జనసేన దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? సార్, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఓట్లు దండుకోవడం కోసం 100 హామీలు ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చిన వాటిలో ఇంప్లిమెంట్ చేయకోకుండా అడ్డగోలుగా చీప్ లిక్కర్ని తెచ్చి మహిళలు ఎందుకు ఓటేశారో ఆ కారణమే ఈరోజు భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారు? ఆరోగ్యాలు బాగుపడితే సంపాదన ఇంటికి వస్తుంది అనుకున్నారు. సంపూర్ణ మద్యపాన ఇంప్లిమెంట్ కాకపోగా నియంత్రణగా మారిపోయి దాన్ని కూడా ఏంటంటే చీప్ లిక్కర్, గోల్డ్ మెడల్, స్పెషల్ స్టేటస్, భూమ్ భూమ్ అంట ఇటువంటి బ్రాండ్ల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ ఉంది. ఈరోజు ఆ కొద్దిపాటి ఆదాయం కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు ఏం మహిళలు ఉద్ధరించినారు? అదే అమ్మకు అన్నం పెట్టలేని పిన్నమ్మకు బంగారు గాలు దొడికిచ్చారని చెప్పి సొంత కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే పట్టించుకొని ఆయన రాష్ట్ర మహిళల గురించి ఆలోచిస్తాడా? మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేయడం వైఎస్ఆర్ ప్రభుత్వానికి జరగదు. ఇది కల్లా. దయచేసి ప్రతి ఒక్క మహిళ ఇది గుర్తుపెట్టుకోండి. మద్యం దారులని అమ్మకంగా పెట్టుకొని దగ్గర 1,00,000 కోట్లు సంపాదించాడు. 20 ఏళ్లకి తాకట్టు పెట్టాడు ఈ బాండ్లను 25,000 కోట్లకి. ఇది సంక్షేమం కాదు. నాన్నల ఆరోగ్యాలను పాడు చేస్తూ, బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తూ సంక్షేమం అని చెప్పి బుకాయిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అదే బటన్ నొక్కి మహిళలు జవాబు చెప్తున్నారు రాబో రోజుల్లో. సార్, ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికల్లోనే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ప్రధానంగా కొన్ని సెంటర్లలో అభ్యర్థులు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 175 ఎలా గెలుస్తారు? అసలు గెలుపు అనేది అసాధ్యం అని చెప్పేసి పేర్కొంటున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వం రాబోతోంది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా దివాలా తీయించాడు. లక్షల కోట్ల రూపాయల అప్పుని ప్రజల నెత్తిన ఈరోజు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి నుంచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈరోజు అటు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతో కలిసి పోటీ చేయడం, ఇటు జనసేన ఏదైతే సామాజిక న్యాయం పేరుతో జనసేన ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం నేను ఉన్నాను అని ఈరోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయనే ముందు ప్రకటించడం జరిగింది. ఎన్నికల పొత్తుతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తుంది. ఈ విధంగా రాష్ట్రం కోసం, ఏదో పార్టీల కోసం కాదు, మేము చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్త ఏం కాదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి రాక్షస పాలనని చమరగీతం పాడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళి ఇతన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఈరోజు ఉంది.
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి అటు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలని కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. 25 పార్లమెంట్లో కూడా జయకేతనం ఎగరవేయబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పినప్పుడే న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకని కూడా ముందుకెళ్లడం చూస్తాను. మీరు చూశారు అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా ఇబ్బంది పెట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు సతీమణి పైన ఎలాంటి ఆరోపణలు చేశాడు. దానికి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చి ఈ అసెంబ్లీ కౌరవ సభ పోయి గౌరవ సభ ఏర్పడినప్పుడే మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. మళ్ళా 53 రోజులు ఏ విధంగా జైలులో పెట్టాడో జగన్మోహన్ రెడ్డి చూశారు. మొన్న కూడా చూస్తే ఆ పేపర్స్కి సంబంధించి అన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. ఈరోజు మేము ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కానీ రైతుల భవిష్యత్తు కానీ వ్యాపారాలు చిన్నపాటి వ్యాపారస్తులు కానీ బడా వ్యాపారాలకు కూడా సవ్యంగా వాళ్ళ వ్యాపారాలు జరగాలన్నా కంపెనీలు ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెంటనే రావాలి. ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని ఈరోజు ప్రజలందరూ కూడా రేపు 13వ తేదీ ఉదయానికల్లా రేపు నెల ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి పరాకాష్ట. ఆ రోజు బటన్ నువ్వు నొక్కడం కాదు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంటికి పంపించేదానికి ప్రజలందరూ కూడా బటన్ నొక్కబోతా ఉన్నారు కాచుకో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పులివెందల్లో కూడా గెలిచే ప్రసక్తి లేదు. పులివెందల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని ఆ యొక్క జరిగిన సంఘటనలో ఆయన పోయిన ప్రచార సందర్భంలోనే రుజువైంది. ఇంకా ఇంటికి వెళ్ళడం 30 రోజులు ఈ మధ్య సఖ్యతే లేనప్పుడు ఎలా గెలుస్తారని భావిస్తారు? అంటే ఇవాళ కూటమి ఏర్పడి కూడా ఇంతవరకు సఖ్యతే లేదు, అభ్యర్థి యొక్క ప్రచారం కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయడం లేదు, దీన్ని ఎలా భావిస్తారు? ఇప్పుడు ఈరోజు కూడా తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసుల గురించి బీజేపీ కానీ జనసేన మేము అందరూ కలిసికట్టుగా కూడా ప్రారంభించడం జరిగింది. ఏదో ఒకరు ఇద్దరు ఉన్నందున అది కూడా సరి చేసుకోవడం జరుగుతుంది. ఏది కూడా అనుకున్న స్థాయిలో లేదు వ్యతిరేకత. అందరూ కూడా కుటుంబంలో చిన్న సంఘటన జరిగినప్పుడు ఒకరు ఇద్దరు ఇది చేస్తారు, వాళ్ళని కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా కూడా అందరూ టీం వర్క్తో ముందుకెళ్ళి విజయం సాధిస్తామన్న సంపూర్ణ నమ్మకం మాకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అక్రమం ఏర్లై పారుతున్న క్రమంలోనే వాటి మీద ఆందోళన చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి బీజేపీ పేర్కొంటా ఉంది. ఇవాళ ఎలక్షన్ అంటే మద్యం విక్రయాల డేటాను కూడా తొలగించినప్పుడు మీరు ఏ విధంగా దానికి స్పందిస్తారు? ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మనం గమనిస్తే దేనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఆశగా నమ్మకంగా అక్రమాలు దౌర్జన్యాలు దొంగ ఓట్లు వీటిపైన ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి కొమ్ము కాసేటువంటి అధికారుల యొక్క బలం వీటి మీద నమ్మకంతో ఎన్నికలు ఎదుర్కొంటాం అనుకున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది, చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే 10 మంది 4 ఐఏఎస్ అధికారులు 6 మంది ఐపీఎస్ అధికారులు ఇతర స్థాయి అధికారులపైన కొరడా జులిపించింది. అంటే వైసీపీకి కొమ్ము కాసిన అక్రమాలకు అండగా నిలిస్తే అధికారులను ఉపేక్షించేది లేదని ఎన్నికల కమిషన్ ఒక సంకేతం పంపించింది. సో తద్వారా మీరు అన్నట్టు ఏదైతే మీ ప్రశ్న వేశారో తద్వారా రానున్నటువంటి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తాను చేసిన అక్రమాల అన్నిటిపైన అవినీతిపైన కూడా దర్యాప్తు చేపట్టాలని ఇవాళ 3 పార్టీలు ముఖ్యంగా మేము కేంద్ర దర్యాప్తు సంస్థలన్నిటికీ కూడా ఫిర్యాదు చేయబోతున్నాము. ఖచ్చితంగా మద్యపాన నిషేధం హామీ ఇచ్చి దాన్ని ప్రధానమైన ఆదాయ వనరుగా మార్చుకొని నాసిరకం విషపూరితమైనటువంటి చీప్ లిక్కర్ను అమ్మి పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇవాళ ఖజానా నింపుకుంటూ ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి తీరును దర్యాప్తు చేపడతారు. దీని వెనుక కుట్ర కోణం ఏదైతే దాగి ఉందో అంటే 30 రూపాయల సరుకుని 300కు అమ్మడం కానీ బినామీ పేర్లతో దాన్ని తయారు చేయడం కానీ నగదు రహిత లావాదేవీలు జరపకుండా డబ్బుకు అమ్మి ఆ డబ్బుని ఎక్కడికి తరలించారు. ఈ విషయాల పట్ల దర్యాప్తు సంస్థలు తొందరలోనే దర్యాప్తు చేస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో సహా విచారణను ఎదుర్కోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఇది అతీతం కాదు. అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టి ఎలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళారో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు. వీళ్ళు కూడా ఆ రకమైనటువంటి గమ్యస్థానాన్ని చేరుకోక తప్పదని హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా వాటిని ఎదుర్కొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా తాము చర్యలు చేపడతామని చెప్పి ఆ విధంగా పోరాడతామని చెప్పేసి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.